అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లత. ఫుల్ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మంచి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇది ఫ్రైడే రోజు లాగండి. ఫ్రైడే రోజు పెట్టడం కుదరలేదు, ఈరోజు పెడుతున్నాను. శుక్రవారం రోజు మంచిగా ముగ్గులు వేసుకొని చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటాను. చాలాసేపు చేసుకుంటాను. ఇది పునుగు తైలం అండి. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఈ పునుగు తైలం గురించి చెప్తూనే ఉన్నారు కదా. తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం తర్వాత దీన్ని అలంకరిస్తారంట. ఇంకా ఏ గుళ్ళోనే సరే మనం గుళ్ళో అడుగు పెడితే ఒక మంచి అరోమా వస్తుంది కదా. ఇంట్లో కూడా అలాంటి అరోమా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. అంటే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంటికి రాబుద్ది కాదు, అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. అదంతా ఈ పునుగు తైలం వల్ల వస్తుంది అని అంటారు. ప్రతి గుళ్ళో కూడా స్వామి వాళ్ళకి దేవుళ్ళకి ఇది అలంకరిస్తారంట. ఇంకా నేను కూడా ఒకసారి చూద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. వచ్చిన తర్వాత నిజంగా చాలా బాగుందండి. ఈరోజు ఏ దేవుడికి పూజ చేస్తామో, మండే అయితే శివుడు కదా, ట్యూస్డే అమ్మవారికి, బుధవారం వినాయకుడి కల్లా ఏ రోజు ఏ దేవుడికి పూజ చేస్తామో ఆ దేవుడికి నుదుట మీద అలంకరించి తర్వాత మన నుదుటి మీద పెట్టుకోవాలి. లక్ష్మీ రావమ్మ మంగళవారం, శుక్రవారం హారతి ఇచ్చేటప్పుడు ఇలా పాట పాడుకుంటాను. మిగిలిన డేస్లో మిగతా దేవుళ్ళవి పాటలు పాడుకుంటాను హారతి ఇచ్చేటప్పుడు. అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాను. తర్వాత తులసమ్మకి పూజ చేసుకుంటున్నాను. రోజు చేసుకుంటాను, కాకపోతే ఫ్రైడే రోజు ఇంకాస్త ఎక్కువసేపు అనమాట. అమ్మవారి దగ్గరైనా తులసమ్మకి ఇంకా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని దీపం పెట్టి అగరబత్తి చూపించి నైవేద్యం పెట్టి ఇలా చాలాసేపు పూజ చేసుకుంటాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈసారి కొంచెం త్వరగా చేసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి లంచ్కి పిలిచారు, రిలేటివ్స్ వచ్చారనమాట బాంబే నుంచి. ఇంకా సో అక్కడికి వెళ్ళాలని కొంచెం ఫాస్ట్గా పూజ చేసుకున్నాను. అయితే పునుగు తైలం గురించి చెప్తున్నాను కదండి. మనం నుదుట మీద పెట్టుకోవడమే కాక బయటికి వెళ్ళి మగవాళ్ళకు కూడా పెడితే చాలా మంచిదంట. వాళ్ళు అనుకున్న పనులు సక్సెస్ అవుతాయంట. అది అవుతుందో లేదో నాకైతే తెలీదు. కాకపోతే అది నుదుట మీద పెట్టడం వల్ల దాని అరోమా మంచి స్మెల్ వస్తుంది కదా, దానివల్ల వాళ్ళకున్న స్ట్రెస్ అంతా పోతుంది. సో దానివల్ల మంచి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇది బాగా పాపులర్ అవ్వడం వల్ల ఫేక్ అమ్ముతున్నారంట. చూసుకొని మాత్రం బ్రహ్మస్థ వారిది పునుగు తైలం ఆర్డర్ పెట్టుకోండి. నిజంగా చాలా బాగుంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఏమేమి వంటలు చేశారు ఏదో అవన్నీ చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూసేయండి ఒకసారి. అమ్మని వాళ్ళని అందరినీ చూపిస్తాను. ఒకసారి చూసి అన్నం తెలంగాణ ఫేమస్ మటన్, చికెన్, పెరుగు, ఇదేంటిది టమాటా పప్పు, క్యాప్సికమ్ కింద పన్నీర్, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. ఇద్దరమే తినేది, ఎవరు రారా? యువర్ ప్లేట్ ఇస్ యువర్. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. వదినా ఏరే, మిగతా వాళ్ళు లేరు. ఇది లోపలికి ఎటు పోతున్నాను? ఏమైంది? ఇగో మా అమ్మ, ఇది మా అమ్మ వాళ్ళు దేవుడు. ఎవరు లేరు, ఎవరు లేరమ్మా. హాయ్ చెప్పు. ఇంకమ్మ ఇంకా ఓన్లీ జెంట్స్ నాన్ వెజ్ అనమాట. లేడీస్ అందరం వెజ్. ఇంకా మంచిగా తినేసి గుడికి వెళ్ళాము. మా వదినని తీసుకెళ్ళలేదు, ఇంకా మా అన్నయ్య వాళ్ళు లంచ్ చేయలేదని చెప్పి ఓన్లీ మా కజిన్స్ నేను మినీ టీటీడీకి వెళ్ళాము. నేను ఆల్రెడీ చూశాను, వాళ్ళు చూడలేదన్నమాట. వెళ్దాము అని చెప్తే వెళ్ళినాము.
అక్కడ ఎక్కువ రష్ లేరు. ఫ్రైడే రోజు కదా! కాకపోతే మేము 5:30 వరకెళ్ళాము. ఇంకా ఆ టైంలో ఎక్కువ పబ్లిక్ ఏం లేరు. ఒక 10 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. ఎన్నో ఘోరాలు, నేరాలు జరుగుతున్న ఈ కలికాలంలో ఇలాంటివి కూడా జరగడం ఒక అద్భుతమే. నిజంగా దేవుడున్నాడు. ఎందుకంటే నేను అక్కడ పర్స్ మర్చిపోయి వెళ్ళిపోయాను. ఒక 10 మినిట్స్ దూరం వెళ్ళాక గుర్తుకొచ్చి వెనక్కొచ్చి వెతికితే దొరకకపోతే పోలీస్ వాళ్ళని అడిగాను. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఒక ఆవిడ తీసుకొచ్చి ఎవరిదో పర్స్ పోయిందని చెప్పి వాళ్ళకి ఇచ్చిందంట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. పోయింది దొరకడం ఈ రోజుల్లో అంటే నిజంగా గ్రేటే కదా! ఏమంటారు?